ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఐఏసీఈ ఇన్స్టిట్యూట్ తరఫున ఆల్ ద బెస్ట్. ఈ క్లాస్లో మనం రీసెంట్గా వార్తల్లో నిలుస్తున్నటువంటి ఈ యొక్క కోవిడ్-19 పాండమిక్ దృష్ట్యా ఐసీఎంఆర్ చేపట్టి మరియు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి విన్నపాలను దృష్టిలో ఉంచుకొని ప్రముఖంగా వినపడుతున్నటువంటి ఒక పదము కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ. ఈ కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ అనేది కోవిడ్-19కు ఒక విరుగుడుగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ టాపిక్ మీద రాబోయేటటువంటి పరీక్షలలో ప్రశ్నలు అడగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకొని ఐఏసీఈ మరొకసారి ఆన్లైన్ ద్వారా మీకు ఈ కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ అనేటటువంటి అంశానికి సంబంధించిన క్లాస్ను ఈ సెషన్లో అందించబోతూ ఉంది. మరి ఈ టాపిక్కు సంబంధించి మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలి అంటే బయాలజీకి సంబంధించి ఈ టాపిక్ మీద కొన్ని పదాలకు సంబంధించినటువంటి అర్థాల వివరణ మనకు తెలియాలి. మరి ముందుగా ఏ ఏ పదాలు ఈ టాపిక్కు సంబంధించి ఉంటాయో పరిశీలిస్తే, ఇక్కడ మీరు గనక తీసుకుంటే కోవిడ్-19 కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ అనేటటువంటి అంశానికి సంబంధించి పాండమిక్ అంటే ఏంటో తెలియాలి మనకు, కన్వల్జెంట్ అంటే మీనింగ్ తెలియాలా, ప్లాస్మా అనగా అర్థం ఏంటో తెలియాలి. నెక్స్ట్ రోగ నిరోధకత, ఇమ్యూనిటీ అంటే ఏంటి అసలు, ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది మానవునిలో. నెక్స్ట్ ప్రతిజనకం, నెక్స్ట్ ప్రతిరక్షకం. ప్రతిజనకాన్ని మనము ఇంగ్లీష్లో యాంటీజన్ అని పిలుస్తాం, ప్రతిరక్షకాన్ని యాంటీబాడీ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్లాస్మాఫెరిసిస్, ప్లాస్మాఫెరిసిస్. తర్వాత హ్యూమోరల్ ఇమ్యూనిటీ, హ్యూమోరల్ ఇమ్యూనిటీ. దెన్ స్తబ్ద ఆర్జిత రోగ నిరోధకత, స్తబ్ద ఆర్జిత రోగ నిరోధకత. సో 1 by 1 ఒకటి తీసుకుంటే ఫస్ట్ పాండమిక్. మనం వింటున్నాం కోవిడ్-19 పాండమిక్, కోవిడ్-19 పాండమిక్. మరి ఏంటి అసలు పాండమిక్ అంటే, ఎందుకు దీనిని పాండమిక్గా WHO డిక్లేర్ చేసింది? సో ఇక్కడ గుర్తుంచుకోండి, పాండమిక్ అంటే అర్థము ప్రపంచవ్యాప్తంగా, ఓకేనా, ఎక్కువ మందికి గనక ఒక వ్యాధి సోకి ఆ వ్యాధి తీవ్రత గనక అధికంగా ఉంటే మనము దాన్ని పాండమిక్గా గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ మనము అంటే ద WHO డిక్లేర్స్ వెదర్ ఎ పర్టికులర్ డిసీజ్ యాజ్ ఎపిడమిక్, పాండమిక్, ఎండమిక్ ఆర్ స్పొరాడిక్. మరి ఇక్కడ పాండమిక్గా కోవిడ్-19 డిక్లేర్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి కేసులు నమోదవుతూ దాదాపు సెప్టెంబర్ 30 నాటికి 30 మిలియన్ల పైబడి కేసులు అనేవి నమోదై ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీనిని పాండమిక్గా గుర్తించడం అనేది జరిగింది. మరి పాండమిక్తో పాటు కొన్ని వర్డ్స్ నేను యూజ్ చేశాను, ఎండమిక్, ఎపిడమిక్, స్పొరాడిక్. ఎపిడమిక్ అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో కానీ, ప్రాంతంలో కానీ, దేశంలో కానీ ఒకేసారి తక్కువ సమయంలో ఎక్కువ మందికి గనక వ్యాధి వస్తే దాన్ని ఎపిడమిక్ అంటారు. స్పొరాడిక్ అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేటటువంటి వ్యాధులను స్పొరాడిక్ అంటారు. అది ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుంది. ఇక 3 ఎండమిక్. ఎండమిక్ అంటే అర్థము నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై కేవలం అక్కడ మాత్రమే కనబడుతుంది, ఇంకెక్కడా కనిపించదు. అలాంటి వ్యాధులను ఎండమిక్ వ్యాధులు అని పిలుస్తారు. ఓకేనా? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పాండమిక్. దెన్ నెక్స్ట్ కన్వల్జెంట్. కన్వల్జెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో చెప్పుకోవాలంటే
స్వస్థత పొందిన వ్యక్తి అంటే ఒక జబ్బు బారిన పడి పూర్తిగా కోలుకున్నటువంటి వ్యక్తిని లేదా రికవర్ అయినటువంటి వ్యక్తిని ఏమంటాము? కన్వలజెంట్ అని పిలుస్తారు. ఇక మూడవ పదం ప్లాస్మా. ఏంటండి ప్లాస్మా అంటే? మానవ శరీరంలో అనేక ద్రవాలు మనం చూడవచ్చు. ప్రధానంగా నీరు అన్ని సజీవ కణాలలో ద్రవంగా మనకు చూస్తూ ఉంటాం. మరి దీంతో కలగలిసి కొన్ని రకాల ప్రత్యేక ద్రవాలు మానవ శరీరంలో ఉంటాయి. అలాంటివి తీసుకున్నప్పుడు రక్తము అనేది ఒక ద్రవరూప కణజాలంగా మానవునిలో ఉంటుంది. ద్రవరూప కణజాలం, ఇట్స్ ఏ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. మరి ఈ ద్రవరూప కణజాలమైనటువంటి రక్తము నిర్మాణం తీసుకున్నప్పుడు లేదా అందులో ఉన్నటువంటి అంశాలను మనం చూసినప్పుడు ప్రధానంగా రక్తంలో 2 భాగాలు మనకు కనిపిస్తుంటాయి. ఏంటండి ఆ రక్తంలో కనిపించేటటువంటి 2 భాగాలు? నంబర్ 1 ద్రవ భాగం, నంబర్ 2 ఘన భాగం. ద్రవ భాగం కిందకు వచ్చినప్పుడు రక్తంలో ద్రవ భాగాన్ని ఏమంటామంటే ప్లాస్మా అంటాం. ఘన భాగంను రక్త కణాలుగా పిలుస్తారు. ఓకే, సో we already know that there are 3 types of blood cells: RBC, WBC and blood platelets. సో 3 రకాలైనటువంటి రక్త కణాలు ఘన భాగం కిందకు చేరుతాయి. మొత్తము రక్తంలో దాదాపు 55 నుంచి 60% మనకు ప్లాస్మా ఉంటుంది. మిగిలినటువంటి 40 నుంచి 45% మనకు ఈ యొక్క ఘన భాగం అనేది ఉంటుంది. లేదా మనం ఇక్కడ తీసుకుంటే 35 to 40%లో ఓకే మనం ఘన భాగాన్ని చూడవచ్చు, ఆర్ అదర్వైజ్ 40 to 45%. నౌ సో ఈ ద్రవ భాగమైనటువంటి ప్లాస్మాలో అత్యధికంగా ఏముంటుంది అంటే నీరు ఉంటుంది. మరి ప్లాస్మా అంటే ఏంటి? రక్తంలో ఉన్నటువంటి ద్రవ భాగాన్ని ప్లాస్మా అంటారు. ఓకే, రక్తంలో ఉన్నటువంటి ద్రవ భాగాన్ని ప్లాస్మా అంటారు. మరి ప్లాస్మాలో ఇంకా ఏమన్నా ఉన్నాయా, లేదా ప్లాస్మాకి ఇంకా ఏమన్నా వివరణ మనం చెప్పవచ్చా అని చూస్తే, ప్రత్యేకమైన ప్రోటీన్లు కలిగిన రక్తము యొక్క ద్రవ భాగాన్ని ప్లాస్మా అని పిలుస్తారు. మళ్ళొకసారి చూడండి, ప్రత్యేకమైన ప్రోటీన్లు కలిగిన రక్తము యొక్క ద్రవ భాగాన్ని ఏమంటాం? ప్లాస్మా అని పిలుస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ రోగ నిరోధకత. ఏంటండి ఈ యొక్క రోగ నిరోధకత అంటే? రోగ నిరోధకత అనేటటువంటి పదాన్ని తీసుకున్నప్పుడు మనకు దీని యొక్క ఆరిజిన్ అంటే ఈ వర్డ్ ఎలా ఆరిజిన్ అయిందనేది కూడా మనకు తెలియాలి. సో రోగ నిరోధకత అంటే దీన్నే ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ అని పిలుస్తారు. సో వాట్ డు యు మీన్ బై ఇమ్యూనిటీ? లాటిన్ భాషలో ఓకే, ఇన్ లాటిన్ వర్డ్స్ ఇమ్యూనిస్ అంటే అర్థము స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఓకే, ఇమ్యూనిస్ అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ. మరి దేనికి మనం స్వేచ్ఛనివ్వాలి? ఇక్కడ ఒక వ్యాధికారక సూక్ష్మ జీవి నుంచి మనము అంటే హోస్ట్ బాడీ కావచ్చు, లేదా మన బాడీ కావచ్చు, లేదా ఒక జీవి యొక్క శరీరం కావచ్చు, ఫ్రీగా ఉండడం, స్వేచ్ఛగా ఉండడాన్నే మనం ఏమంటామంటే ఇమ్యూనిటీ. లిటరల్గా మీనింగ్ చెప్తున్నానంటే వర్డ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆరిజిన్, ఇఫ్ యూ టేక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇమ్యూనిటీ అది. మరి జీవశాస్త్ర పరిభాషలో ఇమ్యూనిటీ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు రెసిస్ట్ ఎ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం.
ఒక వ్యాధికారక సూక్ష్మ జీవిని అడ్డుకునే సామర్థ్యాన్ని ఏమంటాం? ఇమ్యూనిటీ, రోగ నిరోధకత అని పిలుస్తారు. ఈ రోగ నిరోధకత అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా ఎడ్వర్డ్ జెన్నర్ అనేటటువంటి శాస్త్రవేత్త తాను తయారు చేసినటువంటి మసూచి వ్యాక్సిన్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు వాడినటువంటి పదం. మరి ఇక్కడ తరువాతి పదం తీసుకుంటే ప్రతిజనకం. దీన్నే మనం ఇంగ్లీష్లో యాంటీజెన్ అని పిలుస్తారు. ఏంటండి ఈ యొక్క యాంటీజెన్ అంటే? యాంటీజెన్ is nothing but a protein. Antigen is nothing but a protein produced by the microorganism. ఒక వ్యాధికారక సూక్ష్మజీవి కానీ మన శరీరానికి సంబంధం లేని ఏదైనా పదార్థం కానీ మన దేహంలోకి వచ్చినప్పుడు అది విడుదల చేసేటటువంటి ఒక ప్రత్యేక ప్రోటీన్ని ఏమని పిలుస్తాం? ప్రతిజనకం, యాంటీజెన్ అంటారు. ఓకే, సో యూజువల్లీ antigen is a protein produced by a microorganism or a disease causing microorganism. Okay na? Next, what do you mean by pratirакшకము? యాంటీబాడీ అంటున్నాం. సో ప్రతిరక్షకం దీన్నే మనం ఇంగ్లీష్లో యాంటీబాడీ అంటున్నాం. సో యాంటీబాడీ, if you take the word antibody, okay, so antibody is also another protein or is also a protein which can act against antigen. Okay, యాంటీజెన్ కు వ్యతిరేకంగా పోరాడగలిగినటువంటి మరి ఒక ప్రోటీన్ను ఏమని పిలుస్తాం? ప్రతిరక్షకము అంటారు. ఈ యొక్క ప్రతిరక్షకాలను మరొక పదంతో కూడా సూచిస్తారు. వాటినే ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అంటారు. సో ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇమ్యూనోగ్లోబ్యులిన్స్, ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఐజీ. ప్రతిరక్షకాలు సూక్ష్మజీవులు విడుదల చేసినటువంటి ప్రోటీన్లైన యాంటీజెన్లకు వ్యతిరేకంగా విడుదల చేయబడేటటువంటి ప్రత్యేక ప్రోటీన్లు. ఈ ప్రతిరక్షకాలను ఏమని పిలుస్తాం? ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అని పిలుస్తారు. ఇమ్యూనోగ్లోబ్యులిన్స్. సో ఈ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ తీసుకున్నప్పుడు మానవ శరీరంలో ఓకే ఉండేటటువంటి ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ తీసుకుంటే ఐజిఎం, ఐజిజి, IgA, IgD, IgE. Okay, these are the 5 types of antibodies or immunoglobulins which we can see in the human body. So మానవ శరీరంలో కనిపించేటటువంటి మొత్తము ప్రతిరక్షకాలు వాటి యొక్క నిర్మాణ క్రమం ఆధారంగా తీసుకున్నప్పుడు 5 రకాలుగా మనకు కనబడతాయి. IgM, IgG, IgA, IgD అండ్ IgE. ఓకే, మనకు ఇక్కడ తీసుకుంటే ఈ రెండు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటవి? IgM అండ్ IgG. ఓకే, when we discuss about this convalescent plasma therapy, then I'll tell you the importance of this IgM and IgG. Okay, then let's move on to the next term, plasmapheresis. సో ఏంటండి యొక్క ప్లాస్మాఫెరిసిస్ అంటే? సో ప్లాస్మాఫెరిసిస్ అనే మీనింగ్ తీసుకుంటే మీరు ప్లాస్మాఫెరిసిస్, ఫెరిసిస్, ఫెరిసిస్ అంటే అర్థము గివ్ అవే. ఓకే, ప్లాస్మాఫెరిసిస్. ఓకే, సో ఫెరిసిస్ మీన్స్ గివ్ అవే. ప్లాస్మా అంటే మనకు తెలుసు. ఓకేనా, ప్లాస్మా అంటే ఏందో మనకు తెలుసు. సో వీ షుడ్ నో ఓన్లీ అబౌట్ ద ఫెరిసిస్. గివ్ అవే, గివ్ అవే అంటే అర్థం ఏంటి? ఇవ్వడం.
సో ప్లాస్మాను దానం చేయడాన్ని ఏమంటాం? ప్లాస్మాఫెరిసిస్ అంటాం. రక్తంలో రక్తాన్ని దానం చేశాము అంటే ప్లాస్మాను దానం చేసినట్టు, సీరంను దానం చేసినట్టు, రక్త కణాలను దానం చేసినట్టు. ఓకే, కాబట్టి రకరకాలుగా బ్లడ్ను మనం వినియోగించుకోవచ్చు. సో అలాంటిదే యొక్క ప్లాస్మాఫెరిసిస్. ఇక నెక్స్ట్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ. సో వాట్ ఈస్ దిస్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ? హ్యూమోరల్ ఇమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ఇమ్యూనిటీ విచ్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద ఫ్లూయిడ్స్. మానవ శరీరంలో వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు వాటిని అడ్డుకోవడానికి, వాటిని ఎక్కడికక్కడ కన్ఫైన్ చేయడానికి, రెస్ట్రిక్ట్ చేయడానికి, వాటిని శరీరం నుంచి తరిమివేయడానికి, వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని అదుపు చేయడానికి రెండు ప్రధానమైనటువంటి వ్యవస్థలు పనిచేస్తాయి. ఒకటి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, సెకండ్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ. కణ ఆధారిత ఇమ్యూనిటీ ఒకటైతే ద్రవ పదార్థాల ఆధారిత ఇమ్యూనిటీ ఒకటి ఉంటుంది. క్లియర్? కణ ఆధారిత ఇమ్యూనిటీ అనేది ఫస్ట్ రెస్పాండ్ కాదు. మొట్టమొదటిగా రెస్పాండ్ అయ్యేది ఎవరు అంటే హ్యూమోరల్ ఇమ్యూనిటీ. క్లియర్? సో ద్రవ పదార్థ ఆధారిత లేదా శరీరంలో ఉన్నటువంటి ప్రత్యేక ద్రవ పదార్థాలలో ఉన్న కణాల చేత మనకు కలిగేటటువంటి ఇమ్యూనిటీని హ్యూమోరల్ ఇమ్యూనిటీ అని పిలుస్తారు. క్లియర్? ఇక నెక్స్ట్ స్తబ్ద ఆర్జిత రోగ నిరోధకత. ఇట్స్ కాల్డ్ పాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఈ వ్యాధి నిరోధకతను మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు లేదా రెండు రకాలుగా తెచ్చుకోవచ్చు. ఎలా? సహజంగా అంటే ఒక వ్యాధికారక సూక్ష్మజీవి మన శరీరంలోకి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తున్నాం? ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఆ యొక్క సూక్ష్మజీవిని శరీరం నుంచి పూర్తిగా తొలగించుకొని మనం హెల్దీగా మారడం. తద్వారా we have acquired the natural immunity for that particular disease. అందుకనే మనకు చెప్తుంటారు ఈ మసూచి ఇటువంటివి పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించబడినటువంటి వ్యాధులుగా. ఎందుకంటే వాటికి ప్రతి ఒక్కరూ ఏం చేశారు? ఇమ్యూనిటీని డెవలప్ చేసుకున్నారు. సో దట్ నో వన్ కెన్ గెట్ దట్ పర్టికులర్ వైరస్ ఆర్ ఎ డిసీజ్. కాబట్టి అలాగా స్తబ్ద ఆర్జిత రోగ నిరోధకత అంటే ఏంటంటే ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను కోవిడ్-19కు అంటే నాకు కరోనా వైరస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్. సో కరోనా వైరస్ వచ్చింది, కోవిడ్-19 వ్యాధికి నేను గురయ్యాను, కొన్ని రోజులకు నేను రికవర్ అయ్యాను. ఇప్పుడు ఈ యొక్క కరోనా వైరస్కు వ్యతిరేకంగా నా శరీరంలో కొన్ని యాంటీబాడీస్ తయారయ్యాయి. సో దట్ నేను హెల్దీగా ఉన్నాను. ఇప్పుడు నా శరీరం నుంచి ఓకేనా కొన్ని ప్రత్యేకంగా ఉండేటటువంటి అంటే పర్టికులర్గా కరోనా వైరస్కు సంబంధించినటువంటి యాంటీబాడీస్ను ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వేరొక వ్యక్తికి అంటే ఒక వ్యక్తి యొక్క శరీరంలో తయారైనటువంటి ప్రతిదేహాలను లేదా ప్రతిరక్షకాలను యాంటీబాడీస్ను సంగ్రహించి వేరొక వ్యక్తికి ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీని గనక డెవలప్ చేస్తే, రోగ నిరోధకతను గనక డెవలప్ చేస్తే దెన్ దాన్ని ఏమంటాం? స్తబ్ద ఆర్జిత రోగ నిరోధకత, పాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఓకేనా? సో ఇవి ఈ యొక్క కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీకి సంబంధించి మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పదాలు. మరి ఇప్పుడు ఈ కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ కోవిడ్-19 పాండమిక్కు సంబంధించి ఓకే. సో మీకు ఇక్కడే ఈ యొక్క కోవిడ్-19 యొక్క విస్తృత రూపం కూడా చెప్తున్నాను. సో కోవిడ్-19 ఇది సార్స్ CoV-2 అనేటటువంటి ఒక వైరస్ ద్వారా కలుగుతుంది. ఏంటండి ఈ యొక్క కోవిడ్-19 అంటే? CO అంటే కరోనా, VI అంటే వైరస్, D అంటే డిసీజ్. సిన్స్ దిస్ డిసీజ్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద ఇయర్ 2019, మొట్టమొదటిగా ఈ యొక్క వ్యాధి అనేది 2019లో కనిపించింది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం? కోవిడ్-19 అంటారు. ఓకే.
నెక్స్ట్ సార్స్ CoV-2. ఈ యొక్క సార్స్ CoV-2 అనే నామకరణము 2 అంశాలపై బేస్ చేసుకొని WHO నిర్ధారణ చేయడం జరిగింది. ఏంటండి ఆ యొక్క 2 అంశాలు? నంబర్ 1, ఇంతకుముందు ఇదే కరోనా వైరస్తో వచ్చినటువంటి వ్యాధికి ఆ లక్షణాలకు దగ్గర సంబంధం ఉన్నప్పటికీ కూడా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కోవిడ్-19లో. సో అదొకటి. 2, ఈ వైరస్కు సంబంధించినటువంటి పేరు ఆల్రెడీ వ్యాధి అంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కరోనా వైరస్కు కనుక మానవ కరోనా వైరస్ అనో ఇట్లా పేర్లు గనక సూచిస్తే కొంత భయానక వాతావరణాన్ని కల్పించిన వాళ్ళమవుతామన్న ఉద్దేశంతో WHO ఏం చేసిందంటే ఆల్రెడీ వచ్చిపోయినటువంటి వ్యాధికి సంబంధించిన పదాన్ని జోడిస్తూ ఇది ఆ పాతదాన్నేమో ఒకటిగా కన్సిడర్ చేసి ఇప్పుడు వచ్చిన దాన్ని రెండో దానిగా చెప్పడం జరిగింది. అలా తీసుకున్నప్పుడు సార్స్ అంటే అర్థము సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఓకే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఓకే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ CoV కరోనా వైరస్ 2 అని నామకరణం చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఏమొచ్చింది? సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ వ్యాధి అనేది వచ్చింది. అది కూడా కరోనా వైరస్ వల్లే కలుగుతుంది. ఓకే బట్ దిస్ పర్టికులర్ వైరస్ స్ట్రెయిన్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద పాస్ట్ వన్. ఓకే కాబట్టి దీనికి ఏం చేశారు? సార్స్ CoV-2గా నామకరణం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ కోవిడ్-19 పాండమిక్ వ్యాధి దృష్ట్యా సార్స్ CoV వైరస్ 2 వల్ల కలుగుతున్నటువంటి యొక్క వ్యాధి దృష్ట్యా చాలామంది వ్యక్తులు ఓకేనా రెస్పిరేటరీ కొలాప్స్ అంటే శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ మరణానికి చేరువుగా వెళ్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఎటువంటి మందు కానీ ఎటువంటి నిర్దిష్టమైనటువంటి డ్రగ్ కానీ వ్యాక్సిన్ కానీ లేనటువంటి ఈ పరిస్థితులలో ఒక సంజీవనిలాగా ఈ యొక్క కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ అనేది తెరపైకి తీసుకురాబడింది. ఎందుకని అంటున్నానంటే ఆల్రెడీ ఇది ఇంతకుముందు నుంచే ఉంది. కొత్తగా ఈ యొక్క ప్లాస్మా థెరపీ అనేటటువంటి విధానము ఇప్పుడేదో కోవిడ్-19 దృష్ట్యా మనం కొత్తగా కనిపెట్టి బయటికి తీసుకొచ్చిన విధానం అయితే కాదు. మరి అసలు ఇది ఈ ప్లాస్మా థెరపీ అనేది లేదా ప్లాస్మా ఫెరిసిస్ అనేటటువంటి విధానం ఎప్పటి నుంచి ప్రారంభమైంది లేదా చారిత్రకంగా దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది 1913వ సంవత్సరంలో ఓకేనా 1913వ సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ ప్లాస్మా థెరపీకి సంబంధించి ఓకే 1913వ సంవత్సరంలో సో 1913వ సంవత్సరంలో జాన్ ఏబెల్ లియోనార్డ్ ట్రౌంట్రీ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ యొక్క ప్లాస్మా ఫెరిసిస్ అనేటటువంటి విధానాన్ని మొట్టమొదటిగా సూచించడం జరిగింది. ఇలా సూచించబడినటువంటి ఈ యొక్క విధానము 1913లో సూచిస్తే 1918లో ఓకేనా 1918లో H1N1 ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ H1N1 ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ పాండమిక్ అప్పుడు ఓకేనా
ఈ వైరస్ పాండమిక్గా మారింది. క్లియర్? H1N1 ఇన్ఫ్లుయెన్జా వైరస్ పాండమిక్ అప్పుడు ఈ ప్లాస్మా ఫెరిసిస్ విధానం ద్వారా, ఎందుకంటే 1918 అంటే అసలు టెక్నాలజీ మెడిసిన్ పరంగా కానీ పెద్దగా అభివృద్ధి జరగలేనటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా. మరి ఆ పరిస్థితులలో లక్షల మంది జనాలు మరణానికి గురైనటువంటి దుస్థితి. దాన్నే మనము స్పానిష్ ఫ్లూ లేదా స్పెయిన్ ఫ్లూ లేదా 1918 ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ అని కూడా దీన్ని పిలుస్తారు. సో 1918లో H1N1 ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ పాండమిక్ యొక్క దృష్ట్యా మొట్టమొదటిగా ఈ యొక్క ప్లాస్మా ఫెరిసిస్ విధానాన్ని లేదా కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ విధానాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. అంటే ఆ టైంలో మందులేమీ లేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ విధానాన్ని గురించి ఎక్కువ అధ్యయనం చేయడం కానీ ఎక్కువ వినియోగంలోకి తీసుకురావడానికి కానీ ప్రయత్నాలు జరిగాయి. అయితే చాలా తక్కువ పరిధిలో దీని యొక్క వినియోగం అప్పుడు జరిగింది. మరి 1918 తరువాత 2009వ సంవత్సరంలో ఓకేనా స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా సో దీని గురించి మనం వినుంటాం. స్వైన్ ఫ్లూ అని పిలుస్తారు దీన్ని. పందుల ద్వారా మనుషులకు సంక్రమించే ఒక వైరల్ వ్యాధి. ఈ యొక్క స్వైన్ ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా సోకినప్పుడు కూడా ప్లాస్మా థెరపీని WHO సిఫార్సు చేయడం జరిగింది.